ఈ థర్డ్ జనరేషన్ పిల్లలు విజయం అంటే ఏమనుకుంటున్నారంటే మోటార్ సైకిల్ చేతిలో వదిలేసి నడపటం, బీర్ బాటిల్ చేతితో పట్టుకోకుండా ఇలా ఎత్తుకొని తాగటం, ఒక పెద్ద సినిమా యాక్టర్ కటౌట్ ముందు ఫోటో తీసుకోవటం, అతని పుట్టినరోజుకి తన బ్యానర్ వేసుకోవటం, ఇవే విజయాలు అనుకుంటున్నారు తప్ప ఈ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఈ థర్డ్ జనరేషన్ పాడైపోయింది. ఇప్పుడు జనరేషన్ పాడైపోయింది. ప్రతి జనరేషన్ 30 years అనుకుందాం. ఫస్ట్ జనరేషను 1940 నుంచి 70 వరకు అనుకుంటే, సెకండ్ జనరేషన్ 1950 నుంచి 80 వరకు అనుకుంటే, 80 నుంచి 2010 వరకు ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి పుట్టే పిల్లలు ఎలా అవుతారో ఫోర్త్ జనరేషన్ మనం అసలు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతరస్తులే అన్నారు. అలా నీచ మానవులా తయారై ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా 80%, 20% బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా సెపరేట్గా ఉంటుంది. ఎప్పుడు లైబ్రరీస్లో ఉంటుంది, చదువుకోవటం, బాగా డబ్బు ఫేమ్ అంతా. అది నేను చెప్పేది 80% స్టూడెంట్స్ ఇలా తయారవడానికి కారణం మాత్రం షూర్గా తల్లిదండ్రులే.